23 రోజులు నిద్రాహారాలు లేని ఆ శరీరం కండరాలు కరిగి ఎముకలు పైకి కనిపిస్తున్నాయి. కానీ ఆ ముఖ తేజస్సు తగ్గలేదు. ఉరికుంజనం ఆఖరి ముడి తెగేలోపు కార్తిక్ ధ్యానం నుండి బయటికి రావాలి. ప్రకాష్కి కంగారుగా ఉంది. అటూ ఇటూ తిరుగుతూ కాబ్రాను అడుగుతున్నాడు. స్వామి, ఏం కాదు కదా? నాకెందుకో భయంగా ఉంది. నీ స్నేహితుడు కారణజన్ముడు. అతడు వచ్చిన కార్యం ముగిసే వరకు ప్రాణం విడువడు. ఆఖరి ముడి వీడిపోతూ ఉంది. శరీరం పట్టు కోల్పోతున్నది. ఇద్దరూ కార్తిక్ కళ్ళవైపు చూస్తున్నారు. చిన్నగా అతని కళ్ళు తెరుచుకున్నాయి. ఒక దివ్య తేజస్సు అతని చుట్టూ అలుముకుంది. పూర్తిగా తెరిచిన అతని కనులను చూడలేకపోతున్నారు. సర్వేంద్రియాలు జయించి స్థితప్రజ్ఞుడి వలె మారిన అతను ఎదురుగ్గా నిల్చున్న ప్రకాష్ వైపు నడిచాడు. ఆ ఒక్క నిజం నా దగ్గర ఎందుకు దాచావు? స్నేహితుడి కళ్ళల్లోకి చూడలేదు కార్తిక్. 11:59కి నేను ఎక్కడ ఉన్నాను? దేని గురించి నువ్వు మాట్లాడేది? ప్రశ్నార్థకంగా కార్తిక్ వైపుకు చూశాడు ప్రకాష్. బంగళాలో శిరీష చనిపోయిన రోజు 11:59కి నేను ఎక్కడ ఉన్నానురా? నా పక్కనే ఉన్నావు. మనిద్దరం మాటలతో అలసిపోయి అప్పుడే నిద్రలోకి జారుకుంటున్నాము. తడుముకోకుండా సమాధానమిచ్చాడు. కార్తిక్ కళ్ళు ప్రకాష్ వైపుకు తిరిగాయి. 11:59కి నీ దగ్గర ఉన్నానా? ఈసారి ప్రకాష్ నుండి సమాధానం లేదు. స్వేద బిందువుల మధ్య ప్రకాష్ శరీరం, కళ్ళల్లో తిరిగిన నీళ్లు. దాదాపు 4 సంవత్సరాలు నేను అనుభవించిన క్షోభ ఎందుకు ఈ నిజాన్ని నా దగ్గర దాచావు? నాకు తెలిసింది నా స్నేహితుడిని రక్షించడం తప్ప మరే ఆలోచన నాకు లేదు. కానీ ఆ ఒక్క నిమిషం నువ్వు నా స్వాధీనంలో లేవు. నీ చేష్టలు, నీ మాటలు వింతగా అనిపించాయి. నీ ప్రవర్తన చూసి భయమేసింది. ఎందుకో ఆ ఒక్క నిమిషం నిన్ను నాలో దాచేసింది. నీలో ఏదో జరుగుతోందని అర్థమయ్యేలోపు స్పృహ కోల్పోయాను. ఇది నీకు చెప్పి బాధ పెట్టాలని అనుకోలేదు. తడబడుతున్నాయి ప్రకాష్ మాటలు. నువ్వు స్నేహితుడివి కాబట్టి నన్ను చంపలేదు. మరణం కూడా చిన్న శిక్షరా నాకు. అమాయకపు ఆ చూపులు, ఆ ప్రేమ, నాపై ఆమె చూపే ఆ అభిమానం, అప్పుడు కూడా నేను చలించలేదు. కొన్ని క్షణాల నిశ్శబ్దం. అప్పుడు వణుకుతున్న కంఠంతో అసలు నిజం కార్తిక్ నోటి నుండి వచ్చింది. నా చేతులతో నేనే శిరీషను పైనుండి తోసి ప్రాణం తీశాను. హంతకుడినిరా నేను. పాపం మాత్రమే తెలిసిన దుర్మార్గుడిని. అక్కడే నీలపై కృంగిపోయాడు. ప్రకాష్ ఆ నిజాన్ని నమ్మలేకపోయాడు. కార్తిక్ భుజాల్ని గట్టిగా తడిమాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇది నిజం. బాధను తట్టుకోలేక దుఃఖం బయటికి వచ్చింది. 11:58కి విశాచరి ఆ గదిని ఆవరించింది. నా గతజన్మ వాసనలు నా ఆత్మకు మాత్రమే తెలుసు. ఆ గదిలో 2 నీడలు ఉన్నాయి. ఒకటి విశాచరి, ఒకటి యామిని. విశాచరిని తెలుసుకున్న నా ఆత్మ నన్ను అక్కడికి తీసుకెళ్ళింది. నాలో ఉన్న చేతనానికి, శరీరానికి ఇది తెలియదు. శిరీషను ఆక్రమించిన ఆ విశాచరిని అడ్డుకోవాలనే ప్రయత్నం. ఆ క్షణంలో రక్షించడానికి వచ్చానని గమనించిన ఆమె ఆనందం, ఆమె భరోసా, నా చేతులు ఆమె మెడపై నొక్కుతుంటే నన్ను చూసిన ఆ కళ్ళు తలుచుకుంటేనే. మాట్లాడలేకపోతున్నాడు కార్తిక్. మోకాళ్లపై అలాగే కూర్చుండిపోయాడు. గుండెలో బాధ మాటను బయటికి రానివ్వడం లేదు. అంటే ఆ శబ్దం వచ్చినప్పుడు నువ్వు నా దగ్గరే ఉన్నావు కదా? మొదట మదన్ శిరీష పెనుగులాటలో ఆ గదిలో మెట్ల పక్కగా ఉన్న చెక్క కట్టడం విరిగి పడిన శబ్దం అది. అప్పుడే నువ్వు స్పృహ కోల్పోయావు. అసలు ఆ సమయంలో అంత శక్తి నాలో ఎలా వచ్చిందో ఆశ్చర్యంగా పైకి వెళ్ళి ఆమెను తోసి మళ్లీ కిందకి వచ్చి ఏమీ తెలియకుండా పడుకోవడం 1/2 నిమిషంలో జరిగిపోయాయి. మళ్లీ మదన్ కింద పడ్డాక వచ్చిన శబ్దంతో మెళుకువ వచ్చింది. అదేమీ గుర్తులేని నేను నిన్ను నిద్రలేపాను. ప్రకాష్, నువ్వు మంచి పనే చేశావురా. నేనెవరో తెలుసుకునే ఈ ప్రక్రియలో నా గతం తెలుసుకున్నాను.
నా కర్తవ్యం కూడా నాకిప్పుడు బోధపడింది. కాశ్మోరా శరీరాన్ని మాత్రమే పడుతుంది, కానీ ఈ విషాచరి ఆత్మను వెంటాడగలదు. జన్మలు దాటినా గ్రహించి వెంటాడే శక్తి విషాచరిది. అందుకే ఇవన్నీ జరిగాయి. ఇంక మనకి నిద్రలేని రోజులు లేవు. ఈ మృత్యుహోమాన్ని ఆపాలి. ఒక ఆత్మ ఎన్నో సంవత్సరాలుగా వేచి ఉంది. దివ్య దృష్టిలో తను తెలుసుకున్న తన జన్మరహస్యాన్ని ప్రకాష్కు అర్థమయ్యేలా వివరించి నీడ వైపుకు చూశాడు. యామిని, రా, నీ ఘోష నిష్క్రమించే సమయం వచ్చింది. ఎక్కడున్నావు యామిని? కార్తిక్ అరుపుకి పక్షులు బెదిరి ఎగిరిపోయాయి. నల్లటి ఆ నీడ, ఇన్నాళ్లుగా వెంటాడిన ఆ రూపం వచ్చి కార్తిక్ ముందు నిలుచుంది. అతను ఒక్కడే చూడగలడు యామిని రూపం. గతం అనే జన్మలోని ఆ శరీర రూపం విశ్వంలో నిలిచి అతని మెదడులో చేరింది. నీలాంటి దుస్థితి ఎలాంటి ఆడపిల్లకి రాకూడదు. కన్నెపిల్లను బలికోరే ఆ వికృత మృగాన్ని నాశనం చేస్తాను. నా ఆత్మసాక్షిగా ఇన్నాళ్ళు ఈ రోజు కోసమే వేచి ఉన్నాను. శిరీషను కాపాడాలని ఎంతగానో ప్రయత్నించాను. కానీ ఆ తల్లి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ అకాల మృత్యువులు ఆగాలి. ప్రేమ కరుణ లేని ఈ జనాల్లో ప్రేరేపించబడే ఈ క్షుద్రాన్ని ఇంకెప్పుడూ చూడకూడదు. నీలాంటి దీక్షావహుడిని నేను ఇంతవరకు చూడలేదు. నీలాంటి ప్రేమను కూడా చూడలేదు. యామిని కన్నీళ్లు, ఆవేదన అతనికి మాత్రమే అర్థమవుతున్నాయి. రూపం లేని ఆ భావాన్ని అతను మాత్రమే చూడగలడు. ఒక్కసారి నిన్ను కౌగిలించుకోవచ్చా? యామిని మాటలు హృదయాన్ని కరిగించాయి. నీడగా మాత్రమే ఒకప్పుడు చూసిన కార్తిక్ ఆమెను దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నాడు. ప్రకాష్, కాబ్రా ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ నిలుచున్నారు. నీకు మాట ఇవ్వడం గత జన్మలోనే జరిగిపోయింది. గత జన్మలోనూ నా ప్రేమ అకాల మరణం పొందింది. ఏ జన్మలోనూ నా ప్రేమ కిరాతకులకు బలి అయింది. ఇక ఒక్క మరణం జరిగినా ఈ నా శరీరానికి, నాలో ఉన్న ఈ శక్తికి అర్థం లేదు. కాబ్రా, విషాచరిని ఆకర్షితుడిని చేసే శక్తి నీ దగ్గర ఉంది. మాతో పాటు ప్రయాణం అవ్వు. అలాగే స్వామి. వినమ్రతతో కార్తిక్ను అనుసరించాడు కాబ్రా. మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు కల్లూరు చేరుకున్నారు. కాబ్రా, కార్తిక్, ప్రకాష్ను శ్మశానం వైపు నడుస్తున్నారు. వారి వెంటే వస్తున్న నీడ ఒక ప్రదేశం వద్ద ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూశాడు కార్తిక్. సరిగ్గా ఆ ప్రదేశంలోనే అదే నీడ సుడిగాలి రేపి వారిని ఇదివరకు స్పృహ తప్పేలా చేసింది. అడుగులు ఆ ప్రదేశం వైపు పడ్డాయి. పెద్ద బండరాయిని పక్కకు జరిపి 2 అడుగుల లోతు తవ్వారు కార్తిక్, ప్రకాష్లు. ఎముకలు మాత్రమే మిగిలి చెల్లాచెదురుగా ఉన్న 2 అస్థిపంజరాలు. యామిని, భీష్మల దేహాలు అవి. భీష్మ మరణించిన తర్వాత ఇద్దరినీ ఒకే దగ్గర ఎవ్వరికీ తెలియకుండా పూడ్చివేశారు శరభయ్య, భార్గవ. ఊరి జనానికి ఇద్దరూ ఊరు వదిలి పారిపోయారని నమ్మించారు. అప్పుడు అర్థమైంది. అప్పుడు ఆ నీడ వారిని ఎందుకు అక్కడకు తీసుకువచ్చిందని. కార్తిక్ కళ్ళ నుండి కన్నీళ్లు రాలుతున్నాయి. మట్టిని కలియజేస్తూ దేనికోసమో వెతుకుతున్నాడు. కాసేపటికి తగిలిందా తాడు. యామిని కాలుకు కట్టిన క్షుద్రయంత్రం. జంతువుల చర్మం, రోమాలతో ఉండడం వలన అది చెక్కు చెదరలేదు. కాబ్రా, ఇదే మన ఆయుధం, నీ దగ్గర ఉంచు. రాత్రికి సాయిబు ఇంట్లో బస చేశారు. ఎక్కడైతే గత జన్మలో విషాచరి ఆవాహనం చేశాడో అక్కడే ఒక పాక నిర్మించమని సాయిబుకు చెప్పాడు. సంగచడ్యం సంగతత్వం శంభో మానసి జనతాః ఓం ఐం శ్రీ మహారుద్రాయ కాలభైరవ కాఠిన్య రూపాయ. కాబ్రా, యంత్రాన్ని నా కాలికి కట్టు. ఆగు కాబ్రా. కార్తిక్, నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? నాకు అన్నీ తెలిసే చేస్తున్నా.
ప్రకాష్ కళ్ళవైపు చూడలేక అటువైపుకు తిరిగాడు. అరే, నువ్వు ఎంత శక్తి సంపన్నుడివైనా నా స్నేహితుడివి. ఎన్ని జన్మల్లో మనం కలిశామో తెలియదు గాని నువ్వు నా ప్రాణానివి. గత జన్మలోనూ నువ్వు ఈ విశాచరి వల్లనే చనిపోయావు. ఈ జన్మలో మళ్ళీ అది చూడలేను. ప్రకాష్ గొంతు మాట్లాడలేక బొంగురుపోయింది. నువ్వు నేను అందరం బాగుండాలి అంటే ఇలాంటి శక్తులను నాశనం చేయాలి. నాకంటూ ఒక ఆత్మబంధువు ఉన్నాడు అంటే అది నువ్వేరా. నాతో వేగి వేగి విసిగిపోయి ఉంటావు. రుణం తీర్చుకుందామనుకుంటున్నాను. నీతో గడిపిన రోజులు, నీతో మిగిలిన జ్ఞాపకాలు. కార్తిక్ చిరునవ్వుతో కన్నీళ్లను తుడుచుకుంటూ స్నేహితుడిని గట్టిగా హత్తుకున్నాడు. ఎన్ని రోజులైనా ఎవడు భరిస్తాడు, ఎవడు భావిస్తాడు, ఎవడు మన్నిస్తాడు? ఒక్క నువ్వు తప్ప. యామిని, నీతో మొదలైన ఈ క్షుద్ర నీడ అంతం నువ్వే చూడాలి. 6 రోజుల్లో అమావాస్య. ఆలోపు నాలో ఉన్న శక్తిని నీకందిస్తాను. ఈ నీడతో ఎలా సాధ్యం? ఆశ్చర్యంతో కార్తిక్ వైపు చూశాడు కాబ్రా. శరీరం లేని, ఊపిరి లేని, ప్రాణం లేని ఈ నీడ ఒక్కటే ఇంతకాలం ఎందుకుందో తెలుసా? అకాల మృత్యువుతో ఉన్న ఈ ఆత్మకు గత జన్మలో నేను ఇచ్చిన ప్రాణం, నా శక్తితో పోసిన ప్రాణం, ఈ నీడ మాత్రమే ఇది చేయగలదు. 5 రోజులు నిద్రాహారాలను మాని తన తపశ్శక్తిని యామినికి అందించాడు. సృష్టి మొత్తం కేవలం ఎనర్జీస్తో నిర్మితమై అవి పాజిటివ్ మరియు నెగటివ్గా రూపొందించబడ్డాయి. ఎందుకంటే అసలు ప్రాణికి మూలం వ్యతిరేక శక్తుల కలయిక. అందుకే పాజిటివ్ ఎనర్జీ ఎంత ముఖ్యమో నెగటివ్ ఎనర్జీ కూడా అంతే ప్రాధాన్యమైనది. ఎక్కడైనా ఈ 2 సమపాళ్లలో ఉంటే ఆవిర్భావం, లేకపోతే వినాశనం. అంతే తేడా. ఆనందం, బాధ సృష్టించాలన్నా, జననం మరణం జరగాలన్నా ఈ 2 శక్తులు సాధారణం. చాలామంది దేవుడు లేడు, రాయిలో దేవుడు ఎలా ఉంటాడు అంటుంటారు. నీ మనోధైర్యం ఉన్నప్పుడు వేరే చోట దేవుడిని చూడాల్సిన అవసరం లేదు. పూర్వం మునులు, రాజులు దేవాలయాలను నిర్మించి ఆ విగ్రహాలకు ఆత్మప్రతిష్ఠ అనగా మంత్రోచ్చారణ జరిపి పాజిటివ్ ఎనర్జీని ఆ విగ్రహంలో, గుడిలో ప్రతిష్ఠింపజేసేవారు. ఎవరైనా బాధతో ఉన్నా, పీడించబడి ఉన్నా ఆ గుడిలోకి వెళితే ఆ నెగటివ్ ఎనర్జీ గుడిలోని పాజిటివ్ ఎనర్జీలో కలిసి సమసిపోతుందని, అలాంటి గొప్ప కారణం అవసరంతో మన పూర్వీకులు నిర్మించారు. రోజూ ఆనందంగా ఉండే ఒక వ్యక్తి వారం రోజులుగా తీవ్రమైన జ్వరంతో మంచాన పడి చనిపోతాడు. అదే విషయం ఒక పంతుడిని అడిగితే గ్రహాల ప్రభావమని చెప్తాడు. అందనంత దూరంలో ఉండే ఆ గ్రహం ఈ మనిషిని ఎలా చేరుకుంది? దాన్నే శక్తి అంటారు. శక్తి లేనిదే విశ్వం లేదు. భగవంతుడి చుట్టూ ఉండే సృష్టి అతనొక్కడే నిశ్చలుడు, అనంతుడు, విరూపాక్షుడు, కర్త, కర్మ, క్రియకారుడు. అలాంటి కర్మలో భాగమే మన కర్తవ్యం. కాబ్రా, నీ శక్తితో విశాచరిని ఆకర్షణ చెయ్యి. సాహు వద్ద నుండి బలవంతంగా తీసుకొచ్చిన ఆ తాళపత్రాలను కాబ్రాకు ఇచ్చాడు. అప్పుడు అర్థమైంది ప్రకాష్కి ఆ తాళపత్రాల విలువ. కత్తితో చేతిపై ఒక ఘాటు వేశాడు. ఎర్రటి రక్తం నల్లటి తాడుపై పడింది. ఆసనంలో కూర్చుని ఉన్నాడు కార్తిక్. కాబ్రా కార్తిక్ ఎదురుగా యామిని కూర్చుని ఉంది. ముందెన్నడూ ఎవ్వరూ సాహసించని ప్రక్రియ. మరణమో శరణమో చెప్పే చర్య. చిన్న పీడశక్తి తగిలితేనే విచిత్ర రోగాన పడే మానవుడు రుద్రుడై, శివుడై ఒక ఆత్మచేత చేయిస్తున్న మహాసంకల్పం. 10 అడుగుల దూరంలో నిలబడి చూస్తున్నాడు ప్రకాష్. 9 గంటలు దాటింది. ఊరి జనం అందరూ నిద్రలో ఉన్నారు. అమావాస్య కావడంతో శ్మశానం చివరన శివాలయం దగ్గర చీకటి పక్కనున్న జీవని కూడా చూడనివ్వడం లేదు. కాబ్రా మంత్రం సాగుతూనే ఉంది. విశాచరి తాంత్రిక విద్యను ప్రయోగిస్తున్నాడు. నల్లటి ఉరుముల ఆకాశం, ఊపిరిలేని ఆకారం, గాలికి మాత్రమే తెలిసిన యామినీ దేహం, చలించని కార్తిక్ మనోధైర్యం. అప్పుడు ప్రవేశించిందా విశాచరి.
గమ్యం తెలిసిన ప్రయాణం, రక్తపు వాసన మరిగిన ఆ ప్రమాదం రాకతో ఆలోచనలు అదుపు తప్పుతున్నాయి. శరీరం బలం కోల్పోతున్నది. భయాన్ని ఆవరిస్తూ జీవం తల్లడిల్లుతున్నది. కార్తిక్ మౌనంగా సైగ చేస్తూ ప్రకాష్ని వెళ్ళిపోమ్మని 2 అడుగులు వెనక్కు జరిగి నిల్చున్నాడు. కాబ్రా మంత్రం ఆగింది. పూర్తి చేయని ఆవాహనతో విశాచరి మరింత చెలరేగిపోతున్నది. అదే కావాలి కార్తిక్కి. కాబ్రాని వెళ్ళిపోమ్మన్నాడు. ప్రకాష్, నువ్వు కూడా వెళ్ళిపో, గట్టిగా హెచ్చరించాడు. నిన్ను విడిచి వెళ్ళనురా, ఏమైనా నీతోనే ఉంటాను. కార్తిక్ శక్తి తగ్గిపోసాగింది. మాట్లాడలేకపోతున్నాడు. యామిని, నిజంగా నీ ఆత్మ ఇంతకాలం వేచి ఉంది నా కోసమే అయితే నీ సంకల్పంతో నేను చెప్పిన మంత్రం మొదలుపెట్టు. ఈ ప్రపంచంలో నువ్వు మాత్రమే చేయగలవు ఈ పని. శరీరం ఉన్న ఏ మానవుడు చేయలేడు. గాలికి మాత్రమే తెలుస్తున్నది యామిని నిశ్శబ్దపు మంత్రం. ఊపిరిని బిగపట్టి అలోమ ప్రాణాయామంలో ఉన్నాడు కార్తిక్. ఎందుకంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో శరీరంలో ప్రవేశించగలదు విశాచరి. 20 నిమిషాలు గడిచాయి. ఇదంతా గమనిస్తూ అక్కడే చెట్టుపక్కగా ఉన్నాడు ప్రకాష్. కాబ్రాకి ఆ సమయంలో అక్కడ ఉండకూడదని తెలుసు. అందుకే అక్కడ నుండి సాయిబు ఇంటికి వెళ్ళిపోయాడు. అంతిమ ఘడియలు మొదలయ్యాయి. బంధించిన ఆ కన్నీళ్లు, తపిస్తున్న ఆ హృదయం, చెప్పలేని ఎన్నో భావాలు. కనిపించని ఒక శరీరం కోసం మరణాన్ని సైతం లెక్క చేయని అతని పట్టుదల. ఇతని ప్రేమ పొందలేని నేను ఎంత కోల్పోయానో నా ఆత్మకు తెలుసు. చివరిగా ఒక ప్రశ్న. ఉద్వేగంగా ఉన్న ఆమె మనసు అతనికి అర్థమైంది. నీతో జీవితం గడిపే అదృష్టం లేదా? ప్రేమను అనుభవించే జన్మ లేదా? మౌనం తప్ప సమాధానం లేదు. ఆమె వైపు చూడలేకపోతున్నాడు. కొండంత ఆకారం విరబోసుకుని ఉన్నట్టు ఉవ్వెత్తున ఎగసింది నీడ. శబ్దాన్ని ఆపేస్తూ నిశ్శబ్దాన్ని సృష్టిస్తూ ఉండగా ఒక తోకచుక్క నేరుగా కార్తిక్ కూర్చున్న కొద్ది దూరంలో పడి భగ్గున మంట ఎగసి నిప్పురవ్వలు టపటపామన్నాయి. యామిని, 2 జన్మల ప్రేమ నీ ఆత్మలో చూశాను. నీవు ప్రయాణించి చేరుకోబోయే ప్రదేశం శివుడి వలయం. బయటికి రావడం అసాధ్యం. సమయం వచ్చినప్పుడు నేను వస్తాను. శాశ్వతంగా ఒకరిలో ఒకరం ఐక్యమైపోదాము. ఇక వీడుకోలు నేస్తం. విశాచరి నీ శక్తికి తలొగ్గింది. శూన్యం లేని అనంతంలో దాన్ని విడువు. నీ జన్మ సార్థకమవుతుంది. ఇదే నా ఆఖరి మాట. కుడి చేతిని యామినిపై ఉంచాడు. కార్తిక్నే చూస్తూ కళ్లల్లో ప్రేమ కరిగిపోతూ ఉద్వేగంతో ఆకాశం వైపు ప్రయాణమైందా నీడ. కోటి సూర్యకాంతి వలె విశ్వం. సృష్టికి ప్రతి సృష్టికి, లయకి విలయానికి, జీవికి ఆత్మకి కొలువైన ఓ ఆకాశం. ఎవరూ లేని, ఎవరూ చూడని ఓ సుదీర్ఘ ప్రయాణం. బంధాలు, ప్రేమలు, కోపాలు, తాపాలు ఇవన్నీ దాటిన ఒక అనంతం. సూర్యకాంతి ప్రవాహపు వేగం నీడని, విశాచరిని గమనాన్ని దాటిస్తూ ఒక శూన్యం. కాలం లేని ప్రదేశం. భూత భవిష్యత్తు లేని ఒక నాభి. నల్లటి వలయంలో ఎటువంటి శక్తిని ప్రేరేపితం చేయని ఆ లయకారుడి లోకం కాని లోకం. మోక్షానికి మొదటి మార్గం. శక్తులనన్నీ అశక్తులను చేసే ఆ శూన్యంలో విశాచరి శక్తిని విడిచేసింది యామిని. ఏ విధమైన శక్తి అక్కడ నుండి వెళ్ళలేదు. అదొక నిశ్చలం. కార్తిక్ మనోనేత్రం మాత్రమే చూసిన ఓ అద్భుతం. ఎన్ని జన్మల కర్మఫలమో, ఎన్ని జన్మల పుణ్యమో. యామిని ఆత్మ కళాతీతమైన ఆ దేవుడు మోక్షాన్ని పరిపూర్ణంగా పొందింది. అంతవరకు నిలిచిన కార్తిక్ను వీడలేక వీడిపోయిన ఆ నీడ నల్లటి లయకారుడి శూన్యంలో శాశ్వతంగా ఐక్యమైపోయింది. జ్ఞాపకాలతో అలసిపోయిన మనసు విశ్రాంతి కొరకు తాత్కాలికంగా మెదడుకు వీడ్కోలు చెప్పడంతో శరీరం నిద్రలోకి జారింది. నిశ్శబ్దంగా సాగిపోతున్న కాలంతో పోటీ పడుతూ
కిటికీకి ఆనుకుని ఉన్న చెట్టు నుండి క్షణానికొక చినుకు రాలి కిటికీ అద్దంపై పడుతూ పాడుతున్న జోలపాటతో దీర్ఘ నిద్రలోకి జారాడు ప్రకాష్. స్నేహితుడిని వీడి 9 సంవత్సరాలైంది. ప్రతి సంవత్సరం ఇదే రోజు తెల్లారే వరకు జాగారం చేస్తున్నాడు. అలాగే ఈరోజు కూడా తెల్లవారుజామున 4 గంటలకు సరిగ్గా ఇంకో 10 నిమిషాలు ఉందనగా తెలియకుండా మెల్లిగా కళ్ళు మూతలు పడుతుండగా ఒక విచిత్రమైన కల ఆవిర్భవించింది. 2 నిమిషాలు మాత్రమే నిడివి ఉన్న ఆ కల నుండి హఠాత్తుగా మేలుకుని ఉన్నపలాన లేచాడు. సమయం ఆసన్నమైంది స్నేహమా. హిమాలయాల్లో ఒక మంచు కురిసిన చెట్టు నుండి తలక్రిందులుగా వ్రేలాడుతూ ఒక దివ్య తేజస్సు పలికింది. అంతే, హిమాలయాలకు వెళ్ళడానికి శ్రీనగర్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. ఉదయం 9ంటికి ఫ్లైట్. 5:30 కల్లా రెడీ అయ్యాక ప్రయాణం విషయం భార్యతో చెప్పగానే ఆశ్చర్యపోయింది. ఈరోజు ఎలాగైనా నా స్నేహితుడిని చూడాలి, ఎలాగైనా నచ్చజెప్పి కార్తిక్ని తీసుకుని వస్తాను. కార్తిక్ పేరు వినగానే ఆమె గుండె జల్లుమంది. ముందు నోట మాట రాలేదు. మెల్లిగా తత్తరబడుతున్న మాటలతో ప్రకాష్ భుజం పైన చేయి వేసి వణుకుతున్న కంఠంతో అన్నది, కార్తిక్ చనిపోయాడు కదా. అతనిలో ఏ చలనం లేదు. ప్రకాష్ గురించి ఆమెకు బాగా తెలుసు. మాటలు లెక్క కట్టినట్టుగా ఉంటాయి. దైవనమ్మకం లేదు, మూఢనమ్మకాలు లేవు. దేనికి చలించని స్థిరమైన మనసు. పెళ్లి కాకముందు ప్రకాష్ ఇందుకు భిన్నంగా ఉండేవాడని తెలుసు. కార్తిక్ పోయాకే ఇలా అయ్యాడని తెలిసి కూడా అతనినే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది. స్నేహితుడు ఇక తిరిగి రాడు అన్న నిజాన్ని తెలిసి కూడా ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో స్నేహానికి అతనిచ్చిన విలువను చూసి ఎంతగా ఆశ్చర్యపోయిందంటే ఆఖరికి పుట్టబోయే కొడుకుకి కార్తిక్ పేరును పెట్టుకుందామంటే కాదనలేకపోయింది. కానీ ఇప్పుడు హఠాత్తుగా ప్రకాష్ తీసుకున్న నిర్ణయానికి ఏం చేయాలో తోచడం లేదు. అయితే అన్ని విషయాల్లో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ నిర్ణయాలను తీసుకునే ఆమె ఈ ఒక్క విషయంలో మాత్రం ఏం చేయలేదని తెలుసు. అందుకే గర్భవతి అయినా అడ్డు చెప్పలేదు. నిజాన్ని తన కళ్ళతో చూస్తే గాని తిరిగి మామూలు స్థితికి చేరుకోలేడని ఊహించిన ఆమె మనసు దగ్గరుండి సాదరంగా ఎయిర్పోర్ట్కి పంపింది. అమర్నాథ్ చేరుకునేసరికి సాయంకాలం 7 దాటింది. దట్టమైన మంచు కురుస్తుండడం వలన అప్పటికే చీకట్లు అలుముకున్నాయి. హిమాలయ పర్వతాల్లోని చర్రీ ముబారక్ ప్రాంతం సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తున్న దుర్గమమైన మంచు కొండల్లో ఓ గుహలో హిమలింగ రూపంలో ప్రకాశించే అమరనాథుని దర్శించి పునీతులు కావటం కోసం జమ్మూలోని చర్రీ ముబారక్ నుంచే యాత్రికులు ప్రయాణం ప్రారంభమవుతుంది. అటూ ఇటూ దట్టమైన మంచు కొండల మధ్య దారి. హర హర మహాదేవ్, బోలో శివశంకర్ అమర్నాథ్ స్వామికి జై! యాత్రికుల నినాదాలతో పర్వత పంక్తులు మార్మోగిపోతున్నాయి. ఏదో అద్భుత శక్తి శాసించినట్లుగా, సరైన దారి చూపినట్లుగా ఆ యాత్రికుల మధ్య నుంచి వడివడిగా నడిచిపోతున్నాడు ప్రకాష్. నడవలేని యాత్రికులను దండి అనే డోలీలో కూర్చోబెట్టి తీసుకెళ్లే కాశ్మీరీలు మార్గాయాసం మర్చిపోవడానికి జానపద గీతాలు పాడుతున్నారు. తనను దాటి ముందుకెళ్ళిపోతున్న వృద్ధుడు ప్రకాష్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అమర్నాథ్ యాత్రలో మొదటి మజిలీ చందన్వారి. ఆ గ్రామం సముద్ర మట్టానికి 2923 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఎగుడు దిగుడు దారి వెంబడి నడుస్తూ చందన్వారి గ్రామం చేరుకున్నాడు ప్రకాష్. దూరంగా లిడ్డర్ అనే కొండవాగు, లోయల్లోంచి వినిపిస్తున్న అడవి పిట్టల వింత కూతలు, ఒకవైపు మంచు కొండలు, మరొక వైపు దట్టమైన పచ్చదనంతో మెరుస్తున్న లోయలు. చందన్వారి తర్వాత మజిలీ శేష్నాగ్. సన్నటి ఇరుకైన దారిలోంచి నడుస్తున్నాడు ప్రకాష్. సన్నటి దారి కింద అంతు తెలియని భయంకరమైన అగాధాలు. ఏమాత్రం అడుగు తప్పినా ఆ అగాధాల్లోకి జారిపోవడం ఖాయం. శేష్నాగ్ దాటాక
పిస్సుఘాటి అనే ప్రాంతం వచ్చింది. పిస్సుఘాటి ప్రాంతానికొచ్చి చాలామంది ఆత్మహత్యలకు పాల్పడతారు. దానికి కారణం అక్కడ నుంచి దూకిన వారికి ముక్తి లభిస్తుందని సాధువులు చెప్పడమే. పిస్సుఘాటి దగ్గర నుంచి మంచు కొండలపైకి నిలువుగా ఎక్కుతూ పోవాలి. అలా ఎంత దూరం నడిచాడో అతనికి తెలీదు. చలిగాలికి ప్రకాష్ శరీరం మంచు ముద్దలా మారిపోయింది. దారిలో శేష్నాగ్ సరోవరం. ఆ సరోవరంలో ఆదిశేషువు దర్శనమిస్తాడని భక్తులు నమ్ముతారు. ఆ సరోవర జలాన్ని దోసిట్లోకి తీసుకుని తాగి నమస్కరించి ముందుకు కదిలాడు ప్రకాష్. ఆ తర్వాత అమర్భూత్ ప్రాంతం. మరో 60 నిమిషాలు గడిచాక అమర్నాథ్ గుహ. అమర్నాథ్ గుహ 50 మీటర్ల ఎత్తు, అంతే వెడల్పుతో ఉంటుంది. లోపలికి వెళుతున్నా కొద్దీ భక్తిభావం మనస్సును కల్మషరహితం చేస్తుంది. గుహ మధ్యలో ధవళకాంతులు వెదజల్లుతో సమున్నతమైన మంచులింగం ప్రత్యక్షమవుతుంది. ఆ లింగమే అమర్నాథ్ స్వామి. అమర్నాథ్ గుహ సమీపంలోని అమరావతి నదిలో స్నానం చేసి గుహలోకి అడుగుపెట్టి అమర్నాథ్ స్వామిని దర్శించుకుని బయటికొచ్చాక తనకు ఎదురొచ్చిన ఒక పూజారిని అడిగాడు ప్రకాష్. కార్తికేయ స్వామి ఎక్కడ ఉంటారు? ఆ పూజారికి 40 ఏళ్లుంటాయి. ఆ ప్రశ్న వేసిన ప్రకాష్ వైపు పిచ్చివాడిలా చూశాడా పూజారి. కార్తికేయ స్వామి పేరెలా మీకు తెలిసింది? ఆయన ఇక్కడుంటారని మీకెవరు చెప్పారు? అమితాశ్చర్యానికి గురవుతూ అడిగాడా పూజారి. నాకు తెలుసు. ఏమిటి, నీకు తెలుసా? మరింత ఆశ్చర్యంగా ప్రశ్నించాడు ఆ పూజారి. నేనిక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పూజారిగా స్థిరపడ్డాను. నేను ఎప్పుడూ కార్తికేయ స్వామిని చూడలేదు. ఈ ప్రాంతాల్లో సిద్ధయోగం పొందిన కార్తికేయ స్వామి ఉండేవారని చెప్పుకుంటారు. కార్తికేయ స్వామి అనే పేరు ఈ ప్రాంతం వారికే తప్ప ఇతరులకు తెలిసే అవకాశం లేదు. మరి నీకు ఆయన ఎక్కడ ఉండేవారని చెప్పారు? అసహనంగా ప్రశ్నించాడు ప్రకాష్. ఆ కనిపిస్తున్న అమరావతి నదికి 2 యోజనాల దూరం నడిచి వెళ్ళాక జ్వలన పర్వతం ఉంటుంది. ఆ పర్వతం పక్క నుంచి వెళితే ఖర్జూర చెట్ల వనం కనిపిస్తుంది. ఆ వనం పరిసర ప్రాంతాల్లోనే ఉండేవారని చెప్తారు అని అటువైపు చేయి చూపిస్తూ చెప్పాడా పూజారి. వెంటనే ముందుకు నడిచాడు ప్రకాష్. జ్వలన పర్వతం సమీపంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మంచు పెళ్ళలు పడుతుంటాయి. ఆ మంచు పెళ్ళల క్రింద పడి చాలామంది చనిపోయారు కూడా, గట్టిగా హెచ్చరించాడతను. కార్తిక్ ఇప్పటికీ ఉన్నాడా లేడా? ఉంటే ఇక్కడి వారికి తెలియకుండా ఎలా ఉన్నాడు? కనీసం ఆహారం కూడా తీసుకోకుండా జీవిస్తున్నాడా? నడుస్తూ ఆలోచిస్తున్నాడు ప్రకాష్. జ్వలన పర్వతం సమీపంలోకొచ్చాడు. నిటారుగా సూదిగా ఉందా పర్వతం. పైనుంచి మంచు దిబ్బలు దొర్లుకుంటూ పడుతున్నాయి. వాటి నుంచి తప్పించుకుని అతి కష్టం మీద రెండో వైపు వెళ్ళాడు. దూరంగా ఖర్జూరవనం, మంచు లోయల్లో చెట్లవనం కనిపించడం ఆశ్చర్యంగా అనిపించింది. దట్టమైన మంచుగాలికి వేళ్ళు వంకర్లు పోతున్నాయి. శరీరం మంచుదాటికి తట్టుకోలేకపోతోంది. దట్టమైన వనం మధ్యకెళ్ళి నించున్నాడు. మంచు ముద్దల్ని కప్పుకున్న చెట్లు, ఎటు చూస్తే అటు మంచు దిబ్బలు. ఎటు వెళ్ళాలి? ఎక్కడా మనుషులు సంచరించే గుర్తులు లేవు. ఏవైనా పక్షులు, జంతువులు వంటివి కనిపిస్తాయేమోనని నలువైపులా చూశాడు. చెట్ల మీద ఒక్క పక్షి కూడా కనబడకపోవడం వింతగా ఉంది. దూరంగా మంచు పర్వతాలను అక్కున చేర్చుకుని చుంబిస్తున్నట్లుగా ఉంది ఆకాశం. మంచు ముద్దల మీదుగా సన్నటి కాలిబాట మీదుగా నడుస్తున్నాడు. అలా ఎంత దూరం నడిచాడో అతనికి తెలీదు. అలసిపోయాడు బాగా. దూరంగా పెద్ద లోయ. ఆగిపోయి నలువైపులా చూశాడు. ఎటు వెళ్ళాలి? తన అన్వేషణ ఫలిస్తుందా? నిజంగా తన కోరిక నెరవేరుతుందా? కార్తికేయ స్వామి దర్శన భాగ్యం లభిస్తుందా? కార్తికేయ స్వామిని కలుసుకోగలనని ఎక్కడో మనస్సు మారుమూలల్లో మిణుకుమిణుకుమంటున్న ఆశ అతనిలో
అడుగంటిపోతున్న ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. సన్న సన్నగా కాంతి కనుమరుగవుతోంది. ఏదో తెలియని భయం ఆవరించింది. వేరొక పక్క నీరసం. మరో అడుగు వేయలేక వేస్తూ 4 వైపులా ఆశగా చూశాడు. ఉంటే కార్తికేయ స్వామి ఇక్కడే ఉండాలి, మరి కనిపించరేం? అంతులేని నిరాశ కమ్మేయగా మదనపడసాగాడతను. కార్తికేయ స్వామి! గొంతెత్తి అరిచాడు. ఆ అరుపు మంచులోయల్లో ప్రతిధ్వనించింది. అరుస్తూ ముందుకు నడుస్తున్నాడు. పిచ్చిగా అరుస్తున్నాడు. అరిచి అరిచి అలిసిపోయి స్పృహ తప్పిపోయాడు. పడిపోయిన గంటకు మెలకువ వచ్చింది. దట్టమైన చీకటి, నిశ్శబ్దమైన పరిసరాలు. ఉన్నట్టుండి ఎక్కడి నుంచో ఆకాశవాణిలా పెద్దగా మాటలు వినిపించసాగాయి. పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది. అన్వేషకుడికి నిగ్రహం అవసరం నేస్తమా, లేచిరా. ఆ మాటలు తనకు వినిపించిన వైపు చూశాడు ప్రకాష్. చీకట్లో కాంతిరేఖ. కళ్ళు చిట్లించుకుని చూశాడు. మంచుకొండల మధ్య నుంచి ప్రసరిస్తున్న కాంతి. గబుక్కున లేచి వడివడిగా ముందుకు పరిగెత్తాడు. 2 మంచుకొండల మధ్య గుహ. ఆ గుహ దిశగా నడుస్తున్నాడు. ఆ గుహ లోపలకు వెళ్ళగానే కనిపించిన దృశ్యాన్ని చూసి సంభ్రమంగా మాటలు రాక నుంచుండిపోయాడు ప్రకాష్. ఎత్తైన వేదిక మీద తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్న వ్యక్తి కార్తికేయ స్వామి. సుమారు 9 సంవత్సరాల క్రితం అవతారం చాలించిన కార్తికేయ స్వామి. కార్తిక్, నా స్నేహితుడు నిజంగా బ్రతికి ఉన్నాడా? ఇదెలా సాధ్యం? అప్పటి వరకు తనలో ఉన్నది కేవలం నమ్మకమే. ఆ నమ్మకం వయసు 9 సంవత్సరాల. అది కలో నిజమో అర్థం కాక చాలాసేపు స్థాణువులా నిల్చుండిపోయాడు. తిరిగి ఆ స్వామి పలకరించాక గానీ తేరుకోలేదు. మిత్రమా, ఇంత ఆలస్యంగా వచ్చావేం? ఆ ప్రశ్నకు చలించిపోయాడు ప్రకాష్. కళ్లల్లో నుండి ధారాళంగా కన్నీరు రాలుతూ ఎదురుగ దృశ్యం మసకబారుతున్నది. కటిక నేలపైన ఏముందో కూడా చూసుకోకుండా సాష్టాంగ నమస్కారం చేశాడు. అలానే ఎంతసేపు ఉన్నాడో తెలియదు. మంచు పూలవర్షంలా కురుస్తున్నది. ఎవరో పిలిచినట్టు ఉన్నట్టుండి పైకి లేచాడు. ఏదో అడగాలనుకుంటున్నావు? ఆకాశవాణి మాటలు. 4 దిక్కుల నుండి ఆకాశవాణి వినిపిస్తుంటే అయోమయంగా చూడసాగాడు. భయపడకు మిత్రమా, నీ సందేహాలను అడుగు. ఇది నిజమా కల? 9 సంవత్సరాల క్రితం యోగనిద్రలో తనువు చాలించిన నా స్నేహితుడు ఎలా బ్రతికి ఉన్నాడు? నమ్మశక్యం కావడం లేదు స్వామి. మానవ జన్మకు నిజము కళ అను భేదము ఉండును. నీవింకా మానవుడివి కావడం వలన ఈ సందేహము సహజమైనదే. యోగికి దేహము అవసరం లేదు. యోగశక్తిని దేహము ఇముడ్చుకొనుట అసాధ్యము. అందుచేతనే మానవ జన్మలో నీ స్నేహితుడినైన నేను యోగశక్తి వలన అశాశ్వతమైన తనువు చాలించక తప్పలేదు. మరి తలక్రిందులుగా నాకు కనిపిస్తున్నది మానవ శరీరము కాదా స్వామి? రూపం లేనిదే నీ మనసు అంగీకరించలేదు. అందువలననే నీకలా కనబడుచున్నది. మీ దర్శన భాగ్యానికి నాకు 9 సంవత్సరాల పరీక్ష ఎందుకు స్వామి? ఇది నీ ఆత్మకు పరీక్ష. శరీరానికి 9 సంవత్సరాలు కావచ్చు, ఆత్మకు కాలం లేదు. నీ స్నేహితుడు కార్తిక్పై నీ ప్రేమ అమరమని నీకు నువ్వుగా అనుభవపూర్వకంగా తెలియపరచడం కోసమే ఈ వ్యవధి. అది నేటితో పూర్తి అయినది. మీరు జ్ఞానులు కాబట్టి ఆత్మ అమరణం ఇలాంటివి మీకు తెలుసు. కానీ నాలాంటి వాడికి ఎలా తెలుస్తుంది? నేను మానవ మాత్రుణ్ణి. నాకు తెలిసింది స్నేహం ఒక్కటే. నా స్నేహితుడు ఒక్కడే. వాడు లేనిదే నా జన్మకు అర్థం లేదు. ఇక ఎప్పటికీ నా స్నేహితుడిని చూడలేనా? నా స్నేహితుడు ఇక తిరిగి రాడా? చెప్పండి స్వామి. దేహానికి మరణం ఒక్కమారే వచ్చును. భౌతికంగా నీ స్నేహితుడు ఇక లేడు. కానీ నేను శాశ్వతం. ఇది తెలుసుకో. నీ దుఃఖం తొలుగును. ఇన్ని వేల మైళ్ళు ప్రయాణించి ప్రాణం కూడా లెక్క చేయకుండా మీ దర్శన భాగ్యం కోసం వచ్చాను.
కాదు, రప్పించారు. నాకు ఒకే ఒక వరం ప్రసాదించండి స్వామి. ఒకే ఒక్కసారి నా స్నేహితుడి రూపాన్ని చూడాలని ఉంది. మానవుడిగా మరణాన్ని నేను అంగీకరించక తప్పదు. కానీ మీ యోగా శక్తితో ఒకే ఒక్క మారు నా కోరికను మన్నించండి స్వామి. మసకబారుతున్న కళ్లతో చుట్టూ పరికించాడు. గాలి స్తంభించి మంచురాలడం ఆగి ఊపిరి వినిపించేంత నిశ్శబ్దంలో శీర్షాసనమేసిన కార్తికేయ స్వామి ఉన్నట్టుండి అదృశ్యమైపోయారు. క్షణాలు నిమిషాలుగా మారాయి. చలికి మెదడు ముద్దుబారి స్పృహ తప్పి పడిపోయాడు. దాదాపు 8 గంటల తర్వాత అర్ధరాత్రి 3వ జాములో స్పృహలోకి వచ్చాక తెలిసింది శరీరానికి ఏదో వెచ్చదనం తగులుతున్నదని. మెల్లిగా కళ్ళు తెరిచాడు. చల్లని గాలి, వెచ్చని ఆలోచన, చిన్న చిరునవ్వు అమాయకంగా మొహంపై, తడిలేని కళ్ళు, చెట్లు మాత్రం చూస్తూ ఆ భావాలు అంత ప్రశాంతమైన ప్రదేశంలో ఇంకా ప్రశాంతత. అద్భుతం జరిగే క్షణాలు, అరుదైన నిజాలు, కల్పితమైన కర్మ. కొందరు మాత్రమే ఆ స్థితికి చేరగలరు. ఎక్కడ నుండి మొదలైంది ఈ జన్మ? ఎవడి చేత రచించబడింది ఈ ఆత్మ? ఎవడు ఆజ్ఞాపిస్తే ఆచరణ సాధ్యం? ఎవడు శాసిస్తే మరణం తథ్యం? ఎవడా సృష్టి? అంతం, ఆద్యం, అనంతం అంటూ ఉందా? ఇన్నాళ్ళు ఏ వ్యక్తి కోసం ఉన్నాడో, వేచి చూశాడో అతను అదృశ్యమయ్యాడు. అయినా కంగారు లేదు. అంతా తెలిసినట్టు అనుభవం కలుగుతున్నది. ప్రశ్నల ముడి లేదు, జవాబు అవసరం రాదు. మనసు మనోగతం చూస్తూ, ఆలోచన రచనల మధ్య జ్ఞాపకాల ఆవరిని తాకుతూ మంచుకొండలు మధ్య తిరుగు ప్రయాణం మొదలైంది. నిటారుగా కిరణాలు, నిద్రపోతున్నట్టు ఎండ, నిలుచున్నట్టు చెట్లు, పడుతున్నట్టు మంచు. కనుచూపు మేరలో మనుషులు లేరు. జీవరాశి ఉందో లేదో అన్నట్టు నిశ్శబ్దం. అప్పుడు కనిపించిందా నీడ. ఎదురుగా దారి పొడవులో అత్యంత శాంతంగా నిలుచుంది. భయం ఈసారి లేదు. కనులు ఆ నీడను చూస్తూ, మనసు ఆ పరిచయాన్ని తాకుతూ, ప్రకాష్ పెదవిపై ఓ చిరునవ్వు. ఎవరిని ఎందుకని ఏమని అడగనవసరం లేదు. ఒక్క ఆప్తుడు ఎప్పుడు చిరకాలమవుతాడు. ఒక ఆత్మ ఎప్పుడూ అనేకమవుతుంది. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛా భయక్రోధోయ సదా ముక్త ఏవ సహ. జననం మరణం, ఆకలి నిద్ర, కామం లోభం, స్వార్థం, భయం భక్తి, సత్యం అసత్యం ఇవన్నీ ఉన్నాయా? ఇప్పుడు కలిగిందా ప్రశ్న. వీడంటే ఎందుకంత అభిమానం? ఎందుకంత ప్రేమ? ఎందుకంత వాత్సల్యం? ఎందుకంత జ్ఞాపకం? లోకంలో స్నేహం చేయడానికి ఇంకెవరూ లేరా? బంధువులు, రక్త సంబంధీకులు ఇంకెవ్వరూ రారా? వైరాగ్యపు భావన కలగదా? మనసు మొద్దుబారి ఎందుకు మారిపోవడం లేదు? వాలిపోతున్న పొద్దులో సూర్యుడు చీకటిని కరుణించినట్టు ఇదొక రాత్రి మాత్రమే. కిరణపు క్రాంతి ఊపిరిగా మళ్ళీ మరో సృష్టి జరిగేను. నడుస్తున్న పాదాల పక్కన కదులుతున్న నీడ. మానవుడి ఆత్మ ఉన్నంత వరకు ఇది సశేషం.